అందరికీ నమస్కారం. నందిని రెడ్డి గారు డైరెక్షన్లో నేను ఎప్పటి నుంచో చేయాలని నా కోరిక. ఆ కోరిక మా ఇంటి బంగారంతో నా కోరిక నెరవేరిందండి. ఆవిడ అసలు నేను ఫస్ట్ డే నాకు ఆర్య గారి ఫస్ట్ నుంచి చెప్పేస్తాను, ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ నాకు దొరకదు. అందుకని ఫస్ట్ ఆర్య గారు ఫోన్ చేసినప్పుడు నేను రాఘవేంద్ర స్వామి గుడిలో ఉన్నాను, మంత్రాలయంలో. అప్పుడు ఆర్య గారు ఫోన్ చేశారు, అమ్మ సమంత గారి పిక్చర్ నువ్వు చేస్తావా అని. అదేంటండి ఆ మాటలేంటి, చేస్తున్నాను. ఓకే, మీరు ఆయన అన్నారు మనది సమంత గారు మూవీ అమ్మా అన్నారు, అంతే, అది ఫినిష్ కూడా అవ్వలేదు. ఓకే 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 అన్నాను. శుభం. నేను రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళే ముందు ఈ శుభవార్త విన్నాను. అది ఇప్పటికీ కూడా శుభవార్తగానే బాగా చక్కగా హిట్ అయింది. అప్పటి నుంచి నేను ఈ కంపెనీలో, నేను ఈ సంస్థలో నేను ఎంటర్ అయినప్పుడు ఎవరెవరిని ఫస్ట్ నందిని రెడ్డి గారిని చూశాను. నిండు కుండ తొనకదు అన్నట్టుగా ఉంటారు ఆవిడ, అంత శబ్దతగా ఉంటారు. అందరినీ మా సెట్లో అందరినీ పెద్ద నుంచి చిన్న వరకు అందరినీ గౌరవిస్తూ అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. ఆవిడ ప్లెజెంట్ మొహం చూస్తేనే మనందరికీ ఆ ధైర్యం వచ్చేస్తుంది. అలాగే సమంత గారు కూడా సెట్లోకి వస్తే చాలా ఒబీడియంట్గా, డిసిప్లిన్గా అలా వచ్చి అందరినీ మా ఫ్యామిలీ అన్నట్టుగా అందరినీ ఫ్యామిలీతో పలకరించి అందరితో నవ్వుతూ, ఆవిడ యాక్టింగే కాకుండా మావన్నీ కూడా కరెక్ట్ చేస్తూ చాలా డిస్కషన్ చేసుకుంటూ చాలా సరదాగా ఉంటారు. అలాగా నేను నా సంతోషాన్ని వెల్లబుస్తున్నాను. అలాగే రాజు గారి గురించి చెప్పక్కర్లేదు. సమంత గారు, రాజు గారు బంగారాలు. మా దర్శక నందిని రెడ్డి గారు కూడా బంగారు తల్లి. సో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి ఈ సినిమాలో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను అనే తృప్తి నాకు కలిగినందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నందిని రెడ్డి గారికి, సమంత గారికి, రాజు గారికి, హిమాంగ్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను మూవీ చూసినప్పుడు సమంత గారు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చక్కగా ఆ ఫైటింగ్స్, ఆ సీన్స్ అన్నీ ఎంత ఇన్వాల్వ్మెంట్తో, ఎంత శ్రద్ధగా చేశారో, ఆ పట్టుదలతో చేసిందంతా మీరు ప్రేక్షకులందరూ అంత ప్రేమని అలా అందులో పెట్టేశారనమాట. నేను చూసిన ప్రతి షాట్, ప్రతి సీను ఒకటి మించిన ఒకటి అలాగంత బాగున్నాయి సీన్స్ అన్నీ కూడా. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఒక్క సీన్ మాత్రం నవ్వి థియేటర్లో నవ్వు ఆపుకోలేదు. సమంత గారు, మంజుష ఇద్దరూ కలిసి ఒక డెడ్ బాడీని లాక్కొచ్చి అక్కడ ఒకళ్ళు మించిన ఒకళ్ళు డైలాగ్స్ చెప్తుంటే నాకు అసలు నవ్వు ఆగలేదన్నమాట. ఆ డెడ్ బాడీని చూసి ఆవిడ ఉనికిపోవడం, ఈవిడ ధైర్యం చెప్పడం, ఆవిడ మూట కట్టడం, అలా లాక్కెళ్ళడం, అది మామూలు విషయం కాదు. చాలా 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 ఎంజాయ్ చేశాను సినిమా. మీరు కూడా ఈ సినిమాని, మా కుటుంబాన్ని మీరు ఇంత సక్సెస్ చేశారంటే ఆ సినిమా ప్రేక్షకులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా డిఓపి గారికి, ఓం ప్రకాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా కో ఆర్టిస్టులందరికీ, గౌతమి గారికి, శ్రీముఖి గారికి, తర్వాత మంజుష, ఆనంద్ గారికి, దిగాంత్ గారికి, గుల్షన్ గారికి, అందరికీ పేరు పేరున, గవిరెడ్డి గారికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఎక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నేను చెయ్యలేని, నేను చేసిన క్యారెక్టర్లన్నీ మళ్ళీ నెంబరేసుకొని మీ ముందు చెప్పించేలాగా ఒక అనుభవం. తర్వాత ఈ కార్ చేసింగ్లో అంతా కూడా అది నాకు ఒక అనుభవం. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మన ప్రొడక్షన్ క్రూ మొత్తం, ఆర్య గారు, రవి గారు, అందరూ పేరున అందరికీ, రైటర్ గారు, వసంత్ గారు,
ఎడిటర్ గారికి అందరికీ పేరున మా డాన్స్ మాస్టర్ గారికి అందరికీ పేరున నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఇప్పుడు ఆనంద్ గారు మాట్లాడతారు.